నంద్యాలలో సీఎం నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు. రాష్ట్రమంతా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు సందర్భంగా నంద్యాల పట్టణంలో టీడీపీ శ్రేణులు ఘనంగా వేడుకలు నిర్వహించాయి. పట్టణంలోని పలు ప్రాంతాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకొని సంబరాల్లో పాల్గొన్నారు. సీఎం చిత్రపటానికి పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా పాల్గొని 76 కిలోల భారీ కేకును కట్ చేసి సంబరాలను ప్రారంభించారు. అనంతరం పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా అన్న క్యాంటీన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని, సంక్షేమ పథకాలతో ప్రజల మనసులు గెలుచుకుంటున్నారని తెలిపారు. పుట్టినరోజు వేడుకల్లో భాగంగా కార్యకర్తలు పేదలకు అన్నదానం నిర్వహించారు. అలాగే పండ్లు, స్వీట్లు పంచిపెట్టి ప్రజలతో ఆనందాన్ని పంచుకున్నారు. పట్టణంలో పలు చోట్ల బ్యానర్లు, కటౌట్లు ఏర్పాటు చేసి సీఎం పట్ల అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు మరియు స్థానికులు పాల్గొన్నారు. మాట్లాడతారు సార్. మైక్ 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 రే వెయిట్ 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 ఇప్పుడు మంత్రివర్గంలో మాట్లాడుతున్నారు. దయచేసి నిశ్శబ్దంగా మన పార్టీ గెలిచేటట్టు మీరందరూ కష్టపడితేనే మనం ముందుకు వస్తున్నాం. అందుకే మీరందరూ కష్టపడదాము, ముందుకు పోదాం, మన పార్టీని ముందుకు తీసుకుపోతాం. ఈ అవకాశం చాలా కృతజ్ఞతలు. జై తెలుగుదేశం, జై హింద్. వ్యక్తించే పెద్దలకి, ఇక్కడ వచ్చిన మరి ముఖ్యంగా యువకులు కూడా వీళ్ళని ఆదర్శంగా తీసుకొని రాష్ట్ర అభివృద్ధి కానీ దేశ అభివృద్ధిని కానీ అడుగుజాడగల ఉంచాలని మరొకసారి అందరినీ గుర్తు చేస్తూ ధన్యవాదాలండి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మన విజన్ అనేటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినోత్సవాన్ని మనం ఘనంగా శ్రీ మన ప్రియతమ నాయకులు, మన మంత్రివర్యులు, మన స్నేహశీలి, శాంతి స్వభావుడు అయినటువంటి శ్రీ ఎన్ఎండి ఫరూక్ వారి ఆధ్వర్యంలో జరుపుకోవడం అనేది ఎంతో సంతోషకరం. ఈరోజు ఈ కార్యక్రమానికి చాలా మంది హాజరు కావడం కూడా చాలా సంతోషపడుతున్నాం. విజన్ 2020 అని పెడితే అప్పుడు నవ్వుకున్నారు. విజన్ 2020 అంటే ఏందో అనుకున్నారు. కానీ విజన్ 2020 పెట్టి హైటెక్ సిటీ పెట్టి ఎన్నో మందికి, వేల మందికి సాఫ్ట్వేర్ వాళ్ళకి ఉద్యోగాలు తీసుకొచ్చిన ఘనత ఒక చంద్రబాబు నాయుడికే దక్కుతుంది. అటువంటి విజన్ ఉన్న వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి అయినందువలన మన ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి దశలోకి తీసుకొస్తున్నటువంటి మహానాయకుడు మన చంద్రబాబు నాయుడు. కాబట్టి అందరూ కూడా ఈ అభివృద్ధిలో మనమందరం కూడా పాలు పంచుకొని ఆయనకు సహాయ సహకారాలు చేస్తూ మనం ముందే నడిపించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే రావణ్ సార్ చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారికి 75 years, మోడీ గారికి ఫరూక్ సార్ గారికి 75, రావణ్ సార్ కూడా 75. వీళ్ళు ఏది వచ్చినా కూడా యువకులతో సమానంగా యువకులంటే ముందుగా పరిగెత్తుకుంటూ అభివృద్ధి దిశలో పనిచేయడం చేస్తున్నారు. కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలుసు. సెలవు. సిన్సియర్, డెడికేటెడ్ కార్యకర్తగా పనిచేస్తూ ఈరోజు ఈ పార్టీ నాకు చంద్రబాబు ఎన్టీ రామారావు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ మరి ఈరోజు ఒక మంచి అవకాశాన్ని కలిగించి మన ప్రాంతం, మనం వచ్చే అధికారం వచ్చిన తర్వాత మనం ప్రజలకు ఏం చేయాలా, ఏ సంక్షేమ కార్యక్రమం చేయాలా. చంద్రబాబు నాయుడు గారు అయితే అవిశ్రాంతిగా పోరాడుతూనే ఉండాలి. ఆయన పని పని పని, అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి, ఈ రెండు అంటేనే చంద్రబాబు నాయుడు గారు. ఆయన నాకు తెలిసినంత వరకు ఎప్పుడు కూడా సుఖపడే జీవితంలో ఎప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలా, సంక్షేమ కార్యక్రమాలు చేయాలా, ప్రజలకు అభివృద్ధి, ప్రజల అందుబాటులో ఉండాలా అనేది ఆయన కోరిక. ఈ రోజు వరకు కూడా మన 40 సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజు వరకు కూడా మన కార్యకర్తలు కానీ, శ్రేయ విలాసులు కానీ అవేర్నెస్ కార్యక్రమాలు ఏర్పాటు చేసి పార్టీలు ఎప్పుడు కూడా శిక్షణ తరగతులు ఇవ్వడం జరుగుతూ ఉంది. గతంలో అయితే చెప్పాను నేను, గతంలో కూడా దాదాపుగా 35 సంవత్సరాల క్రితం మేమందరం కూడా శిక్షణ తరగతులు ఏర్పాటు చేశాం. మహానదిలో కానీ అదేవిధంగా కాలబుగ్గలు కూడా శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి కార్యకర్తలకంతా సుశిక్షితులైన కార్యకర్తలుగా ఏర్పాటు చేసే ఘనత చంద్రబాబు నాయుడు గారు జనరల్ సెక్రటరీగా ఉంటూ ఈ రాష్ట్రాన్ని మన ఇంత అభివృద్ధులు తీసుకురావడానికి కారణభూతులైన వారు. కాబట్టి ఆయన గురించి ఎక్కువ నేను చెప్పాల్సిన అవసరం లే. వారితో పాటు నేను పనిచేస్తూ ఉండా. వారితో పాటు నేను ఈరోజు దాదాపుగా
గతంలో కానీ ఇప్పుడు కానీ మరి ఈ రోజు వరకు కూడా మన క్యాబినెట్ ఒక మంత్రిగా నాకు అవకాశం కలిగించి మరి ఈ రోజు మీ అందరికీ కూడా సేవ చేసే భాగ్యాన్ని కలిగించిన మహా వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. వారు చంద్రబాబు అంటేనే ఒక అభివృద్ధి. నేషనల్ ఫ్రంట్ సెక్రటరీ జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా మన రాష్ట్ర వాజ్పేయి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సంక్షేమమే మన దృష్టి అని చెప్పారు జరిగింది. ఆ రోజు రాష్ట్రం హైదరాబాద్ మన రాష్ట్రం కాబట్టి హైదరాబాద్ అభివృద్ధి చేయాలా. హైదరాబాద్ మన రాష్ట్ర కేంద్రం కాబట్టి డిస్ట్రిక్ట్ మన రాష్ట్రానికి క్యాపిటల్ కాబట్టి దాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఏ రకంగా బెంగళూరు పోతాం దానికి మించి పోవాలని చెప్పి ఆ రోజు హైటెక్ సిటీ నామకరణం చేసిన వ్యక్తి మనకందరూ తెలుసు. కులీ కుతుబ్ షాలు హైదరాబాద్ నామకరణం చేస్తే చంద్రబాబు నాయుడు గారు సికింద్రాబాద్ ఆ ఏరియాను బ్రిటిష్ వాళ్ళు పెడితే అదేవిధంగా మన సైబరాబాద్ కార్యక్రమం చేసి ఆ అభివృద్ధి పథంలో తీసుకుపోవడం చెప్పి ఈరోజు ఫస్ట్గా మహాతీర్ మొహమ్మద్ పిలిపించారు. ఏ రకంగా అయితే మలేషియా డెవలప్ అయిందో ఈరోజు మలేషియా డెవలప్ కానీ ఆ మహానుభావుడు 90 ఆ రోజు మేము వచ్చినప్పుడు కూడా 88 సంవత్సరాలు ఉన్నాయి ఆయనకి. ఆయన పిలిపించి ఆయన ద్వారా కొన్ని సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి మహా వ్యక్తి చంద్రబాబు నాయుడు. దాంతోపాటు